ఒక ప్రభుత్వం చిత్తశుద్ధి. అమరావతిలో తిరుపతి దేవస్థానం గుడి కడతామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి చూపించారు. జూబ్లీహిల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మనం ఈరోజు కూడా నేను సాయంత్రం మళ్ళీ వెళ్తాను, రోజు వెళ్తాను నేను. అండ్ కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్, ఎస్, ఇవన్నీ మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే మనం మన దేవదేవుణ్ణి దేశం నలుదిక్కులా ఆ సాంప్రదాయబద్ధంగా నిర్మించబడిన గుళ్ళలో ప్రతిష్ఠించుకోగలుగుతున్నాం. స్పాన్ ఆఫ్ నో టైం. ఇదే అయోధ్యలాడిది ఎన్నాళ్ళు పట్టింది, ఇప్పటికీ లేవు దాని మీద. బట్ ఇది మన దీంట్లో ఎస్ వాల్యూస్లో జరిగిన మ్యానిపులేషన్స్ ప్రకారం ఈ రిపోర్ట్కి క్రెడిబిలిటీ ఉందా లేదా బయటకు వచ్చింది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్లో ఏర్పడిన ప్రభుత్వంలో జూలైలో రెగ్యులర్ ప్రాక్టీస్లో ఒక కంటైనర్లో తేడా జరిగిందని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఈవో గారు మాట్లాడుతూ ఇంకొక మాట చెప్పారు. స్లైడ్ కిందకి వెళ్ళండి, మనం నెక్స్ట్ పిక్చర్ మాట్లాడదాం. ఇది మాట్లాడదాం. ప్రజలకి కొంత ఎయిర్ క్లియర్ చేయాలి ప్రతి దాంట్లో. ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించిన ఈ ఆయిల్ అన్నది నాకు తెలిసి స్విగ్గీలో కానీ లేదంటే మీరు జొమాటోలో కానీ దీన్ని ఆర్డర్ ఇవ్వచ్చు. దీని ఒక లీటర్ కాస్ట్ ఎంత తెలుసా? 567 రూపీస్. జొమాటో స్విగ్గీ ఎంత ఛార్జ్ చేస్తారు సార్? 30-40 రూపీస్, 20% ఛార్జ్ చేస్తారు సర్వీస్ డెలివరీ ఛార్జెస్. ఓకే, ఉదాహరణకి ఇది 567 రూపీస్. 20% తగ్గించండి. 500 కంటే 5 ఏళ్ళు 100 రూపాయలు, 67 రూపాయలకి 20% 110 రూపాయలు తగ్గినట్టు. అంటే 570లో 110 తగ్గితే ఎంత అండి? 480 రూపాయలు. అంటే స్విగ్గీలో కాకుండా మనం డైరెక్ట్ యాక్సెస్ ఉంటే కౌగి హెరిటేజ్లో 480 దగ్గర దొరుకుతుంది మనకి. ఇదే బల్క్లో టన్నుల కొద్దీ ఆర్డర్ ఇచ్చినప్పుడు 380 తీసుకోవడంలో తప్ప రేటా? తప్పే. శ్రీనగర్ కాలనీలో ముందుకెళ్తే గోశాల ఉంటుంది. ఆడ ఆవు పాలు పిండి తోడు పెట్టి పెరుగు చిలుకుతో వారం రోజుల్లో నెయ్యి కరగబెట్టి మనకి ఇచ్చి రేటు 1200 ఉంటే నాడుదేరాడు కొనమన్నాడు రూపాయి. అది ఇప్పుడు NIBL స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ కౌఘీని సర్టన్ డైరీస్ సప్లై చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా లేని అప్రహెన్షన్స్. ఎస్. తర్వాత మీకు ఇంకోటి గుర్తుంచున్నాం, బోర్డు కాన్స్టిట్యూట్ అయిన తర్వాత వీళ్ళ 5గురిని ఎంతమంది ఉంటారు? ఇప్పుడున్న వేమిరెడ్డి గారి భార్య వన్ ఆఫ్ ద టీటీడీ మెంబర్. ఎగ్జాంపుల్ చెప్పండి, పార్థసారథి. ఇంతకన్నా ముందు కర్ణాటక నుంచి ఒక ముఖ్యమంత్రి గారి హోంమంత్రి గారి రికమెండేషన్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సుధామూర్తి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అవును. ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు దేవుడికి సంబంధించిన దాంట్లో అలాంటి అత్యుత్తములు బ్రాహ్మణోత్తములు అక్కడ స్వామివారి సేవలో అంకితమై ఉంటారు. ఇన్కన్సిస్టెంట్ రమణ దీక్షితులు మాట్లాడిన మాటలు మాట్లాడితే గతంలో పింక్ డైమండ్ గురించి ఏం మాట్లాడు? ప్రభుత్వ స్థాపనలకి పాలిటిక్స్ చేసే పంతులు మనకు అవసరమా? కరెక్ట్గా అని అంటుంది. సింపుల్ లాజిక్ మాట్లాడదాం మనం. ఎక్కడికక్కడ వెళ్ళి రాకెట్ సైన్స్లు మనం చేయక్కర్లే. సింపుల్గా మనకి దేవదేవుడికి సంబంధించిన దాంట్లో ఒక ప్రొసీజర్ డ్రివెన్ కాన్సెప్ట్ ఫ్రమ్ డెకాడ్స్ టుగెదర్ జరుగుతున్నప్పుడు, గత ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అన్నా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనప్పుడు, రిజెక్షన్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు, దిస్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ రెగ్యులర్ రొటీన్ అండి. రిజెక్ట్ చేయడం NIBL స్టాండర్డ్స్ మెయింటైన్ ఉన్నప్పుడు NDDB సర్టిఫికేట్తో అది యాక్సెప్టెన్స్ ఉందో లేదో చూసుకుని అదర్వైజ్ గెట్ లాస్ట్. అంటే గోరుతో పోయి దాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి హిందూ మనోభావాలకి ఇచ్చేస్తూ అయోధ్య రాముడిని రక్షించుకునే కార్యక్రమానికి, తిరుమలకి గండి కొట్టే కార్యక్రమానికి తెరలేపారా? లేకపోతే కేంద్రమే ఎన్డీఏ పాత్రలో ఉన్నారు కాబట్టి డైరెక్షన్ ఇస్తుంటే స్టీల్ ప్లాంట్ మేము అమ్మేస్తే దానికి మీరు మూడో కంటికి తెలియకుండా వెనక నుంచి ముందు హిందూ మనోభావాల మీద చర్చనీయాంశాలు చేస్తూ దీని మీద గాబరా పెడితే వెనక నుంచి మా పని మేము సులువుగా చేసుకుని వెళ్ళిపోవచ్చు దానికి తెరలేపారా? ఎందుకంటే ఈ 100 రోజుల పరిపాలనలో ప్రతిదీ డైవర్టింగ్ పాలిటిక్స్ నడుస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ రిపోర్ట్లో ఏమైనా తప్పు ఉంటే నేను చెప్పనండి సార్, నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు నిజంగా శాంక్చుటీ కలిగిన రిపోర్ట్లో ఇంత వేరియేషన్స్ ఎందుకు వచ్చాయి? నిన్న ఈవో గారు మాట్లాడిన దాంట్లో 655 రెక్టిఫై చేయబడింది. కనిపిస్తుంది కదా, అది ఇందాక దాకా కనిపించింది కదా. మరి ఇదే ట్రోలింగ్ గురవుతో ట్రోలింగ్ గురిచేస్తూ చూపిస్తున్న ఆయిల్ ఫిష్ది బఫెలోది అన్నీ మాట్లాడుతున్న దగ్గర ఆ రెఫరెన్స్ నెంబర్ చూసి మాట్లాడండి. తర్వాత పెట్టుండే. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, దీనికి తగ్గట్టుగా ఆ AR డైరీకి సంబంధించిన తమిళ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ అమ్మాయి వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆవిడ ఏం మాట్లాడుతున్నాం సార్? జూన్ జూలైలో 16 టన్నులు నెయ్యి సప్లై చేసాం మేము. అవును. ఒక్కదానికి కూడా మాకే NIBL కానీ NDDB కానీ రిజెక్ట్ చేయలే. దిస్ గాట్ యాక్సెప్టెడ్ అంటే ఈవో ద రెస్పాన్సిబిలిటీ కదా. ఎస్. ఇప్పుడు మీరు AR కంపెనీ పేరు ఎత్తకుండా మాట్లాడుతున్నప్పుడు AR కంపెనీ 16 టన్నులు ఆయిల్ ఘీ లోపలికి పంపించినప్పుడు ఈ విధంగా ఉదాహరణకు NDDB మీరు ఇచ్చిన రిపోర్ట్ నిజం అనుకుందాం, రెండో రిపోర్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వెంటనే ఆయన నేను బుడమేరు వాగు డి ఎలా మాట్లాడాడు ఆయనకైనా పరివర్తన చెంది ఈయన కూడా చంద్రబాబు గారు మాట్లాడిన వెంటనే అలాగే మాట్లాడాడు. నేను బుడమేరు డి గారితో కూడా మాట్లాడాను. 11,000 క్యూసెక్లు వచ్చినప్పుడు గేట్లు ఎత్తాలి సార్, వెళ్తాయని. తర్వాత మాట్లాడిన మాట ఇదే విధంగా ఈయన కూడా 21వ తారీఖున ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి నిన్న మాట్లాడిన దానికి ఎంత వేరియేషన్స్ అండి.
అదే రోజు ఏ విధంగా జరగలేదు అంటే కడుపులో పెట్టుకోవాల్సిన విషయాన్ని కూడా పైపొచ్చి మంచి పని చేసి కూడా నిజంగా రిజెక్ట్ చేయడం మంచి పని కదా సార్, Yes. దెన్ ఇట్ ఈస్ నాట్ టు ద స్టాండర్డ్స్ అన్నప్పుడు. కానీ యాజ్ ఇఫ్ ఏదో జరిగిందని భ్రమ క్రియేట్ చేస్తే ఎన్నాళ్ళు బట్టి దశాబ్దాలు బట్టి జరుగుతుంది దాంట్లో. ఏ ప్రధానమంత్రి గారు వచ్చి ప్రసాదం తినలేదా? ఓ ఎగేసుకుని వెళ్ళి మళ్ళీ విగ్రహాలు ఇస్తారు కదా ప్రధానమంత్రి, గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అందరూ లడ్డూలు చేతిలో పెట్టడం, ప్రసాదాలు పెట్టడం, రాష్ట్రపతి గారు దర్శనాలు చేయడం, అక్కడే కూర్చుని ఇలా చెంచాలు తింటారు కదా, ఇంత పొంజాలు. ఏం సార్ అప్పుడు తెలియలేదా నా ప్రభుత్వంలో ఈ ప్రసాదం ఏంటి, ఈ ప్రభుత్వంలో ఈ ప్రసాదం ఏంటి? ఏ రోజున మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఆ స్థాయి కలిగిన అపోజిషన్ లీడరే కదా ఆయన. ఆ రోజే కనుక ఈ గత 5 సంవత్సరాలు ఈ ప్రసాదం ఏంటి ఎలా ఉంది, దీని స్టాండర్డ్స్ ఏంటి ఎక్కడ పడిపోయి ఈ పేటెంట్ రైట్స్కి భంగం కలుగుతుంది, నా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పేటెంట్ రైట్స్ ఎలా భంగం కలుగుతున్నాయని మాట్లాడాలి కదా. ఎప్పుడైనా మాట్లాడిన ఉదంతం ఉందా? ఏం సార్ రాజకీయం అది చెప్తున్నాను. దేవదేవుడికి రాజకీయం ఎందుకంట? ఇప్పుడు అదే ఇది కదా. నిజంగా తప్పు జరిగితే సార్ దేవదేవుణ్ణి ఒక కూడా Yes. హిందువుగా నా మనోభావాలకు సంబంధించిన విషయం పరిరక్షిస్తే 2 చేతులు దండం పెడతాం. నేనంతే కానీ ఏమీ లేని దానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తీసుకొచ్చారు? ఇట్స్ రెగ్యులర్ రొటీన్ చెకప్స్లో డీవియేషన్స్ కూడా మాట్లాడుతుంటే డీవియేషనే కానప్పుడు అంటే ఎన్ఏబిఎల్ రెఫర్ చేసింది ఎన్డీడీబీ పంపించడం తప్ప అంటే ప్రొసీజరల్ డీవియేషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాట్ ఈస్ ద ప్రైమరీ మోటివ్ బిహైండ్ ఇట్? ఇన్ కేస్ ఎన్డీడీబీ నిజంగా మీకు మేము చెప్పింది ఫేక్ రిపోర్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 23వ తారీఖు అంటే లోపలికి ఇన్ని అయింది అది వెహికల్ 21వ తారీఖు. ఎస్ 21వ తారీఖు లోపలికి వెళ్ళింది, 23 దానికి రిపోర్ట్ వచ్చింది. అయ్యా మరి వాట్ డస్ ఇట్ మీన్ బై? ఆల్రెడీ పంపించేసుకున్నాడు. అంటే మీ ఆయంలో ఈఓ ఆయంలో ఈఓ బాధ్యత కదా, ఎందుకంటే టీటీడీ బోర్డు లేదు ఇప్పుడు. బోర్డు లేనప్పుడు ఈఓదే బాధ్యత అన్నప్పుడు స్వతంత్ర ఒక ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఏది ప్రాథమిక బాధ్యత? ఇదే సార్ నాకు ఈ ఏఆర్ ప్రోడక్ట్ లేదంటే ఇంకో 4 కంపెనీలోంచో నాకు ఈ విధమైన నెయ్యి మీద అప్రాన్షన్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అర్జెంటుగా ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకుని కొత్త టెండర్లు పిలవండి, ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదన్న ఉదంతో ఒకటి ఉందా? లేదు. నందిని వ్యవహారం